గ్రామం నుంచి వచ్చాను. మీ వల్ల మా ఇంటికి జరిగిన మేలు తెలియజేయడానికి ఇక్కడికి వచ్చానన్నా. ముఖ్యంగా మా నాన్నకి 1998 డిఎస్సిలో ఉద్యోగం వచ్చింది. కానీ అప్పుడు టీడీపీ ప్రభుత్వంలో అవకతవకల వలన ఉద్యోగం ఇవ్వలేదన్నా. కేవలం మా నాన్న మీ దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి అభిమాని అయినందువల్లనే లిస్టులో పేరు తీసేశారన్నా. అలాంటి కష్టకాలంలో రాజశేఖర రెడ్డి గారు 4% రిజర్వ్. నమస్తే జగనన్న, నా పేరు సమీర్, చాల్మారి గ్రామం నుంచి వచ్చానన్నా. మీ వల్ల మా కుటుంబానికి జరిగిన మేలు గురించి వివరించడానికే ఇక్కడికి వచ్చానన్నా. ముఖ్యంగా మా నాన్నగారికి 1998 డిఎస్సిలో అర్హత సాధించారన్నా. కానీ టీడీపీ హయాంలో జరిగిన అవకతవకల వలన ఆ రోజు మా నాన్నకి ఉద్యోగం ఇవ్వలేదన్నా. కేవలం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అభిమాని అయినందున ఆ రోజు మా నాన్న పేరు లిస్టుల నుంచి తీసేశారన్నా. ఆర్థిక కష్టాల్లో ఉన్నప్పుడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముస్లింలకు 4% రిజర్వేషన్ అమలు చేశారన్నా. అందులో భాగంగా నేను ఇంజనీరింగు, మా తమ్ముడు ఎంబీబీఎస్ సీటు పొందామన్నా. మీ ప్రభుత్వంలో మాకు విద్యా దీవెన, వసతి దీవెన పథకాల ద్వారా మా నాన్నకు ₹1 ఖర్చు లేకుండా విద్య పూర్తి చేశామన్నా. జరగబోయే న్యాయానికన్నా జరిగిన అన్యాయాన్ని గుర్తించిన ఏకైక నాయకుడు మీరేనన్నా. ఇచ్చిన మాట ప్రకారం 98 క్వాలిఫైడ్ అభ్యర్థులందరికీ ఈ ఉద్యోగాలు ఇచ్చారన్నా. ఎందరో కుటుంబాల్లో సంతోషాలు నింపారన్నా. అలాగే మా అమ్మగారికి 0 వడ్డీ రుణం, ఆసరా, చేయుత పథకాలు అందాయన్నా. అలాగే 1998 ఉపాధ్యాయులందరికీ రెగ్యులర్ చేసి మీ మేలు ఈ జన్మలో మర్చిపోమన్నా. మా ఇంట్లో జరిగిన మేలు ఇతరులకు జరగాలంటే మీరే ముఖ్యమంత్రి కావాలన్నా. మీరు ముఖ్యమంత్రి కావాలంటే నాని అన్నకి భారీ మెజార్టీతో గెలిపించుకుంటామన్నా. జై జగన్, జై జగన్. థ్యాంక్ యూ సో మచ్. చెప్తాను. వేదిక మీద జగన్ అన్నకు నా నమస్కారాలన్నా. అలాగే పెద్దలందరికీ కూడా నా నమస్కారాలన్నా. నా పేరు జ్యోతి, మాది సిరివెల్ల గ్రామం, ఎస్సీ కాలనీ అన్న. గత ప్రభుత్వంలో మా పొదుపు మహిళల కోసం ఎలాంటి రుణమాఫీలు చేస్తామని హామీ ఇచ్చారన్న టీడీపీ ప్రభుత్వం వాళ్ళు. మాకు ఎలాంటి రుణమాఫీలు కూడా చేయలేదన్నా. అలాగే లాస్ట్ ఎలక్షన్లలో పసుపు కుంకుమ అని 10,000 ఇచ్చి దాన్ని బ్యాంకులో వేశారన్న. అది కూడా మా బ్యాంకు వాళ్ళు వడ్డీలేకే జమ చేసుకున్నారన్న. ఆ ప్రభుత్వం వల్ల మా పొదుపు మహిళలు ఎలాంటి లబ్ధి పొందలేదన్నా. తర్వాత మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిందన్నా. ప్రతి ఒక్క పొదుపు మహిళ ఎవరైతే అర్హత కలిగి ఉన్నారో ఆ పథకాలన్నీ పొందారన్నా. వైఎస్ఆర్ 0 వడ్డీ, వైఎస్ఆర్ చేయుత, వైఎస్ఆర్ ఆసరా, జగనన్న తోడు, ఇలాంటి ఎన్నో పథకాలను మీరు మా పొదుపు మహిళల కోసం ప్రవేశపెట్టారన్నా. అలాగా లబ్ధి పొందిన వాళ్ళు నేను ఒకదానన్నా. నాకు 4 సార్లు అమ్మఒడి వచ్చిందన్నా, 4 సార్లు ఆసరా వచ్చిందన్నా, 4 సార్లు 0 వడ్డీ వచ్చిందన్నా. అలాగే నేను జగనన్న తోడు కూడా తీసుకున్నానన్నా. 4 సార్లు ఆసరా వచ్చినప్పుడు నేను నా కాళ్ళ మీద నేను నిలబడాలని, నా కుటుంబంలో ఎంతో కొంత నేను పేదరికం నుంచి నిర్మించుకోవాలని అనుకున్నానన్నా. నేను కుట్టు మిషన్ నేర్చుకున్నానన్నా. ఆ డబ్బులతో నేను మిషన్ తెచ్చుకున్నానన్నా. ఇప్పుడు నేను సొంతంగా నా ఇంట్లోనే కుట్టు మిషన్ కుట్టుకుంటూ నా కుటుంబానికి ఆసరగా ఉన్నానన్నా. అలాగే మా సంఘాలలో ఎంతో మంది మహిళలకు ఆసరా వచ్చిందన్నా. వాళ్ళు ఒక్కొక్కరు గేదెలను తెచ్చుకొని, ఆవులను తెచ్చుకొని, అలాగే కిరాణం షాపులను పెట్టుకొని వాళ్ళ కుటుంబానికి తోడ్పడుతూ ఉన్నారన్నా. అన్నా, మళ్ళీ మీరు ఈ ఎలక్షన్లో సీఎంగా గెలవాలని, మా పేద బతుకులను మళ్ళీ మార్చాలని, మా మహిళల కోసం ఇంకా ఎన్నెన్నో కొత్త పథకాలను ప్రవేశపెట్టాలని కోరుకుంటున్నామన్నా. అలాగే అన్నా, మీ పక్కన కూర్చున్న మా ఎమ్మెల్యే నానన్న గారన్నా, మా 2019లో మా కాలనీలోకి ప్రచారానికి వచ్చారన్నా. ప్రచారానికి వచ్చినప్పుడు మేము మా కాలనీ ప్రజలు మాకు సీసీ రోడ్డు కావాలని అడిగామన్నా. ఆ రోడ్డు వలన మేము రైతులు కానీ, చిన్నపిల్లలు కానీ స్కూల్కి వెళ్ళాలంటే, బజార్లకు ఏమైనా తీసుకొచ్చుకోవాలంటే చాలా ఇబ్బంది పడేవాళ్ళమన్నా వర్షం వచ్చినప్పుడు. అన్న ఆ రోజు చెప్పారు, నేను అధికారంలోకి వచ్చిన వెంటనే మీ రోడ్డు శాంక్షన్ చేసి పూర్తి చేయిస్తానని. అన్న చెప్పిన విధంగానే ఈరోజు రోడ్డు శాంక్షన్ చేసి వేశారు కూడా అన్న.
అలాగే అన్న ఈ 45 రోజుల ఎలక్షన్ వస్తున్నాయన్న, మిమ్మల్ని సీఎంగా ఎమ్మెల్యేగా నానేను బాసి మెజార్టీతో గెలిపించుకుంటామని మేమంతా సిద్ధమన్నా. అలాగే అన్న నేను మీకోసం ఒక చిన్న కానుక తెచ్చానన్నా, సొంతంగా నా చేతులతోనే కుట్టానన్నా. ఇది మీకు ఇచ్చి నేను ఫోటో దిగాలని కోరుకుంటున్నానన్నా. అన్నా ప్లీజ్ అన్నా. తప్పకుండా తల్లి. నిన్ను ఇంతకుముందు కూడా ఇంకో పిల్లడు కూడా ఉన్నాడు, ప్రసాద్ కూడా ఉన్నాడు కదా, ఇద్దరికి ఈ పక్క రమ్మని చెప్తాను తల్లి. థ్యాంక్ యూ అన్నా.